హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేందుకు క్యాథరీనా ఈవోస్ అవుట్రోస్ అనే మూవీ స్టోరీతో వచ్చేసాను. ప్లీజ్ నా ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత నచ్చినట్లయితే ఒక లైక్, ఎలా అనిపించిందో ఒక కామెంట్. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. లెట్ మీ బిగిన్ ద సినీ ప్రివ్యూ షో. ఓపెన్ చేస్తే ఈ అమ్మాయి పేరు క్యాథరీనా, వయసు 16. గత 3 రోజులుగా రూమ్ నుండి బయటికి రాకుండా, నిద్రపోకుండా తెగ బాధపడిపోతూ ఉంటుంది. ఎందుకంటే 3 డేస్ బ్యాక్ తన బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లో తనకు HIV పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఇంట్లో వారితో గాని ఫ్రెండ్స్ తో గాని చెప్పలేక ఒంటరిగా తనలో తానే కుమిలిపోతూ ఉంటుంది. ఇంకేముంది, జీవితం అయిపోయింది, ఇంకొన్ని రోజుల్లో ఈ అందం కూడా పోవచ్చు, నా ఫ్రెండ్స్ ఎవరో ఇక నన్ను కలవరేమోనని ఆలోచిస్తూ సతమతమైపోతూ ఉంటుంది. అయితే కొంతమంది ఉంటారు, తమకి కష్టం వస్తే తెగ బాధపడిపోతారు. కానీ ఆ కష్టం తమతో పాటు వేరే వారికి కూడా వచ్చిందనుకోండి, వారి బాధ కొంచెం తగ్గుతుంది. సేమ్ క్యాథరీనాది కూడా ఇలా ఆలోచించే క్యారెక్టరే. మనం సంకనాకిపోయినా పర్లేదు గాని వేరే వాళ్ళు కూడా మనతో పాటు సంకనాకిపోవాలి. రాచపీను ఊరికే బోదుగా పోతూ పోతూ తనతో పాటు మరో 10 మందిని తోడు తీసుకెళ్తుంది. అలాగే క్యాథరీనా కూడా తనకొచ్చిన రోగాన్ని మరికొంతమందికి పంచి దాన్ని జాతీయం చెయ్యాలి అని డిసైడ్ అవుతుంది. అలా అనుకోగానే వెంటనే గుర్తొచ్చిన ఫస్ట్ ప్లేసు పబ్. మంచి హాట్ డ్రెస్ వేసుకొని వెళ్లి ఒకడిని సెలెక్ట్ చేసుకుని వాడి మీద గేలం వేస్తుంది. వాడు గేలానికి చెక్కగానే లేట్ చేయకుండా బాత్రూంలోకి తీసుకెళ్తుంది. వాడు ప్రొటెక్షన్ యూజ్ చేయబోతుంటే వద్దు, నాకు లేకుండానే ఇష్టం, ఇలానే కానివ్వమంటుంది. వాడు ఆవేశం ఆగక సరేనని కమిట్ అయిపోతాడు. వాడి పనవ్వగానే నెక్స్ట్ ఒక అడల్ట్ బుక్ స్టోర్కి వెళ్తుంది. ఎందుకంటే కరువులో ఉన్నోళ్ళంతా ఉండేది అక్కడే కదా. ఎవడిని సెలెక్ట్ చేసుకుందామని చూస్తూ ఉంటే కరువు దేశానికి బ్రాండ్ అంబాసిడర్లా ఒక ముసలోడు కనిపిస్తాడు. తనకేమాత్రం కష్టం కలిగించకుండా గేలం వేయకుండానే పడతాడు. అక్కడి నుండి ఎవ్వరూ లేని ప్లేసుకు తీసుకెళ్తుంది. అతడిని కూడా ప్రొటెక్షన్ యూజ్ చేయనివ్వకుండానే మ్యాటర్ క్లోజ్ చేస్తుంది. ఇక ఆ వికెట్ డౌన్ కాగానే నెక్స్ట్ టార్గెట్ కోసం బూమ్ బూమ్ యాప్ లో వెతుకుతూ ఉండగా ఒక రిచ్ వైఫ్ అండ్ హస్బెండ్ తగులుతారు. వారికి గేలం వేస్తే సరిపోదు, వల వెయ్యాలని నాకు మగవారితో ఇదే ఫస్ట్ టైం అంటుంది. అది వినగానే ఆ వైఫ్ అండ్ హస్బెండ్ తెగ సంతోషపడిపోతారు. ముందు వెనక చూడకుండా వారితో పాటు తమ ఇంటికి తీసుకెళ్తారు. ఇంకేముంది, వారిని కూడా ప్రొటెక్షన్ లేకుండానే కమిట్ చేయిచ్చేస్తుంది. ఇక వారి వికెట్స్ కూడా డౌన్ చేశాక ఇంటికి వెళ్లి పడుకుంటే ఇంకా మనశ్శాంతి రాదే. ఎందుకంటే కౌంట్ సరిపోలా, పాపకు ఈ సింగిల్ డిజిట్ ఆన్లా. ఇలా పబ్బులు, స్టోర్లు, యాపులు వెతికితే లెక్క పెద్దగా పెరిగేది లేదు. ఎక్కువ మొత్తానికి జాతీయం చెయ్యాలని ఆ నైట్ ఏకంగా రోడ్డెక్కుతుంది. రోడ్డు మీద నిలబడి వచ్చిపోయే కార్లను ఆపటం మొదలెడుతుంది. ఫస్ట్ అటెంప్ట్ లోనే 3 తగులుతారు. ఆహా, మంచి బోని అనుకుంటుంది. ఇక వారైపోగానే ఆ రాత్రంతా రోడ్డు మీదే నిలబడి తెల్లారే వరకు కార్లు ఆపుతూనే ఉంటుంది. దాంతో తన కౌంట్ కాస్త హాఫ్ సెంచరీ దాటేసింది. అప్పుడు ఇంటికి వచ్చి పడుకుంటే మనసులో కొంచెం ప్రశాంతత వస్తుంది, దాంతో పాటు నిద్ర కూడా వస్తుంది. ఇక హ్యాపీగా కునుకు తీద్దామని కళ్ళు మూయబోతుంటే ఫోన్ వస్తుంది. ఇప్పుడెవర్రా బాబు అనుకుంటూ లిఫ్ట్ చేస్తే మొన్న రిపోర్ట్ ఇచ్చిన మెడికల్ ల్యాబ్ నుండి. వారు ముందుగా సారీ చెప్పి, మొన్న మీకిచ్చిన రిపోర్టు మారింది, అందుకని మీ బ్లడ్ మళ్లీ టెస్ట్ చేశాం, మీకెటువంటి డిజీజ్ లేదు, వన్స్ అగైన్ సారీ, మీకు కలిగిన ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని ఫోన్ పెట్టేస్తారు. దట్స్ ఇట్. అది వినగానే క్యాథరీనా ఫేస్ లో ఎటువంటి రియాక్షన్ ఉండదో, మొత్తం బ్లర్ అయిపోతుంది. బాడీలో ఎటువంటి మూమెంట్ ఉండదో, జస్ట్ కాళ్ళు మాత్రమే కదులుతూ ఉంటాయి ఓపెన్ చేసిన విండో వైపుగా. ఇక నెక్స్ట్ ఏం జరగబోతుందో మీరే ఇమాజిన్ చేసుకోండి, ఎందుకంటే అక్కడితో స్టోరీ ఎండ్ అయింది. సో ఈ స్టోరీ నుండి మనం తెలుసుకోవాల్సింది, తొందరపడి డెసిషన్ తీసుకోవడం అంత మంచిది కాదు. ఎట్ ది సేమ్ టైం ఇది రియల్ ఇన్సిడెంట్ ను బేస్ చేసుకొని తీసిన ఫిల్మ్. తమకు వచ్చిన దాన్ని కావాలనే వేరే వాళ్లకు అంటించిన కేసెస్ వరల్డ్ వైడ్ గా చాలానే ఉన్నాయి. సో బీ కేర్ఫుల్. స్ట్రేంజర్స్ తో కకృతి పడకండి, వితౌట్ ప్రొటెక్షన్ కమిట్ కాకండి. దట్స్ ఆల్ అబౌట్ అవర్ స్టోరీ. ఐ హోప్ మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే గనక ఒక లైక్, ఎలా అనిపించిందో ఒక కామెంట్, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. వెరీ 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 సూన్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు సయోనారా.